హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మా జాబ్స్ తెలుగు. గైస్, అందరు వీడియోని అయితే ఫుల్గా చూడండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ అయితే అయిపోతాయి. ఏజ్ లిమిట్ నుంచి ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ అయితే సో చేసాను. ఫస్ట్ కంపెనీ అయితే వచ్చేసి రిక్వైర్మెంట్ సొల్యూషన్స్ అనమాట. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో 2024 నుంచి వాళ్ళు మాత్రమే హైర్ అయితే చేసుకుంటుందండి. సో వీళ్ళకైతే వచ్చేసి వేకెన్సీస్ ఓన్లీ ఫర్ ఫ్రెషర్స్, అది కూడా మెడికల్ కోడింగ్ అనమాట. అండ్ ఈ కంపెనీ గురించి అయితే ఎవరైతే మనీ అయితే పే అయితే చేయొద్దు. ఇఫ్ ఇన్ కేస్ కనుక మనీ పే చేయకుండా ఏమన్నా తీసుకుంటే హైర్ చేసుకుంటే సో మీరైతే ఇంటర్వ్యూకి అయితే వాకింగ్కి అయితే అయిపోవచ్చు. జాబ్ హైలైట్స్ అయితే చూసేద్దాం ఒకసారి. క్యాబ్ అయితే వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంట. డే షిఫ్ట్, వీకెండ్ ఆఫ్ అయితే ఉంటుంది, వీక్ ఆఫ్ అయితే ఉంటుందంట. క్యాబ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. డే షిఫ్టే అయినా కూడా క్యాబ్ ఇస్తామని చెప్తున్నారు. ఓన్లీ ఫర్ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అనేసి చెప్తున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి చెన్నై, కోయంబత్తూర్, సీలం ఇలా ఉన్న ట్యూల్డ్. పొజిషన్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ట్రైనే కదా అండి. అసలు మెడికల్ కోడింగ్ అంటే ఏంటి అనేది అయితే ఇచ్చారనమాట. మనకు ఆల్రెడీ తెలిసిందే, కన్వర్ట్ చేసి కోడ్స్ని అయితే యూస్ చేస్తామనేసి. సో అది ఇచ్చారనమాట. సో రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి ఏమంటే నాలెడ్జ్ ఇన్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే అడుగుతున్నారు, మెడికల్ టెక్నాలజీస్ అడుగుతున్నారు, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ అడుగుతున్నారు, అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇంటర్పర్సనల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి నర్సింగ్, జిఎన్ఎం, డిజిఎన్ఎం, సో ఇవైతే అడుగుతున్నారు. అండ్ ఫిజిషియన్ అసిస్టెంట్, బయోమెడికల్ ఇంజనీర్స్, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ ఇలా కొన్ని అయితే ఉన్నాయన్నమాట. ఒకసారి వీడియో అయితే పాస్ చేసి మీరు ఎవరెవరు ఎలిజిబుల్ ఒకసారి చెక్ అయితే చేసేసుకోండి. శాలరీ అయితే వచ్చేసి 14K నుంచి 18K అయితే ఇస్తున్నారు ఫ్రెషర్స్కి. అది కూడా నాన్ సర్టిఫైడ్ అండ్ సర్టిఫైడ్ వాళ్ళకి ఇంత అయితే ఇస్తున్నారు. సో మీరైతే మిస్ అయితే అవ్వద్దు. 18K దాకా ఇస్తున్నారు కాబట్టి. సో వాళ్ళే డే షిఫ్ట్ అయినా కూడా క్యాబ్ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారు. అండ్ వీక్ ఆఫ్స్ కూడా ఉంటాయి, 2 వీక్ ఆఫ్స్. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను. సో వాళ్ళకైతే కాంటాక్ట్ అయితే అయిపోవచ్చు. వాట్సాప్ కూడా ఉంది వాళ్ళకి. సో మీరు వాట్సాప్లో అయితే వాళ్ళకైతే రిజ్యూమ్ అయితే పెట్టచ్చు. మీకు ఇంటర్వ్యూకి ఏ లొకేషన్లో ఓకే అనుకుంటే ఆ లొకేషన్ మెన్షన్ చేస్తే వాళ్ళ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే ఒకసారి ఫస్ట్ అయితే కాల్ అయితే చేసి మాట్లాడండి వాళ్ళతో. వచ్చేసి ఎల్ఐజీస్ అనమాట, ఎల్ఐజీస్ మెడికల్ కోడింగ్ అనమాట. ఇదైతే వచ్చేసి ఎల్ఐజీస్ గ్రూప్ మెడికల్ కోడింగ్. అండ్ దీనికైతే వచ్చేసి జాబ్ హైలైట్స్ అయితే ఇచ్చేస్తారనమాట. సో లొకేషన్ అయితే వచ్చేసి మన హైదరాబాద్లోనే. అండ్ గుడ్ టు హ్యావ్ స్కిల్స్ అయితే వచ్చేసి హెచ్సిపిఎస్, డేటా వెరిఫికేషను, ఇది మెడికల్ కోడింగ్ చార్ట్ ప్రాసెస్ అనమాట. సో సిపిటి కోడింగ్, మెడికల్ కోడింగ్, ఈహెచ్ఆర్, ఐసిటి, 10 CM ఇలా కొన్ని అయితే అడుగుతున్నారనమాట. స్కిల్స్ అయితే వచ్చేసి జాబ్ డీటెయిల్స్ అయితే ఏంటో ఒకసారి చూసేద్దాం. ఎంగేజ్మెంట్ అండ్ ప్రాజెక్ట్ ఓవర్వ్యూ. సో ఒకసారి వీడియోని అయితే పాస్ చేసి క్లియర్గా జాబ్ డీటెయిల్ని అయితే క్లియర్గా చూసుకోండి. సో ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో లాంగ్ అయిపోయింది. ఒకసారి క్లియర్గా చూసుకోండి. Medical histories, treatments and diagnostics. The project encompasses requirement analysis, system architecture, యాక్షన్, డేటా వెరిఫికేషన్, డేటా ట్రాన్స్ఫర్ ఇలా కొన్ని అయితే ఉంటాయంట. సో ప్రతిదానికి ఏంటి అని ఇచ్చారు. ఎక్స్ట్రాక్షన్ అంటే రిట్రీవ్ ద పేషెంట్ డేటా ఫ్రమ్ ద ఎగ్జిస్టింగ్ ఈహెచ్ఆర్ సిస్టమ్ నుంచి అయితే డేటాను అయితే మనం రిట్రీవ్ అయితే చేస్తాము. వెరిఫికేషన్ అయితే వచ్చేసి పేషెంట్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఈహెచ్ఆర్ సిస్టమ్ నుంచి తీసుకుంటాం. ట్రాన్స్ఫర్ అయితే వచ్చేసి వెరిఫైడ్ డేటాని న్యూ ఈహెచ్ఆర్ సిస్టమ్కి వెరిఫై అయితే చేసి దాన్ని ట్రాన్స్ఫర్ అయితే చేస్తాం. మెడికల్ కోడింగ్ ప్రొఫెషన్సే ఏదైతే వచ్చేసి మస్ట్ హ్యావ్ స్కిల్స్ అయితే ఇచ్చారు. కొన్ని అటెన్షన్ టు డీటెయిల్ అయితే ఇచ్చారు. రివ్యూవింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ ద మెడికల్ రికార్డ్స్ టు ఎన్షూర్ ద ప్రిసెస్ కోడింగ్ అండ్ బిల్డింగ్. సో కొన్ని అయితే ఇచ్చేసారు. నాలెడ్జ్ ఆఫ్ ఈహెచ్ఆర్ సిస్టమ్స్ కూడా అడుగుతున్నారు. ఫెమిలియర్ విత్ ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ సిస్టమ్స్ అండ్ ఎబిలిటీ టు నావిగేట్ అండ్ ఎక్స్ట్రాక్ట్ ద రిలవెంట్ డేటా ఎఫిషియన్సీ. సో ఈహెచ్ఆర్ సిస్టమ్ గురించి కూడా మనకైతే క్లియర్గా తెలిసి ఉండాలి. నైస్ టు హ్యావ్ స్కిల్స్ అయితే ఇచ్చేసారు. ఎంఎస్ ఆఫీస్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. సో మీకు ఎవరికైనా ఇది మెడికల్ కోడింగ్ అంటే మెడికల్ కోడింగ్ లాంటిదే, చార్ట్ ప్రాసెస్ అనమాట. సో దీనికి కానీ మీకు కానీ ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి, మెయిల్ ఐడికి అయితే కాల్ అయితే చేసేయండి. కంపెనీ అయితే వచ్చేసి అసిస్టెంట్ క్యాటర్, అంటే ఇది క్లయింట్ అయితే వచ్చేసి అసిస్టెంట్ క్యాటర్, కానీ కంపెనీ అయితే వచ్చేసి ఇందాక మెన్షన్ చేశాను కదా వీడియో. నెక్స్ట్ కంపెనీ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ అనమాట. ఇదైతే వచ్చేసి నర్సింగ్ వాళ్ళకి. లాస్ట్ వీడియోస్లో అన్ని డాక్టర్స్ ఇవే చూసాం కదా. సో లొకేషన్ అయితే వచ్చేసి ఇది చెన్నై. అండ్ మెడికల్ కోడింగే వీ టెక్నాలజీస్ ఫ్రెషర్స్ని అయితే హైర్ అయితే చేసుకుంటుంది. సో షిఫ్ట్ టైమింగ్ అయితే వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుందంట. అండ్ అలానే బేస్డ్ ఆన్ రిక్వైర్మెంట్ బట్టి ఇఫ్ ఇన్ కేస్ కనుక షిఫ్ట్ అయితే చేంజ్ అవ్వచ్చు. 2 rounds అయితే ఇంటర్వ్యూ అయితే చెప్తున్నారు. ఆన్లైన్ టెక్నికల్ అసెస్మెంట్ అండ్ ఫైనల్గా వాళ్ళతో అయితే ఫేస్ టు ఫేస్ ఓరల్ టెక్నికల్ రౌండ్ ఉంటుంది. ఆన్లైన్గా కూడా అక్కడికే వెళ్ళాలి, కాకపోతే అక్కడ మన సిస్టంలో రాస్తాము. తర్వాత అయితే ఫేస్ టు ఫేస్ ఓరల్గా వెళ్తే వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది. ఓపెనింగ్స్ ఫర్ ఫ్రెషర్స్కి ఎవరెవరు ఎలిజిబుల్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేసారనమాట. అదర్ గ్రాడ్యుయేట్స్ అయితే ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు. చెన్నైలో గ్రాడ్యుయేట్స్ ఇన్ నర్సింగ్, బీపీటీ, డాక్టర్స్ ఓన్లీ. అదర్ గ్రాడ్యుయేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. వర్క్ ఫ్రమ్ ఆఫీసే. సో 10th, 12th
ఆ మార్క్ షీట్స్ అయితే తీసుకెళ్ళాలి. దాంతోపాటు రెజ్యూమ్ కూడా తీసుకెళ్ళాలి. ఖచ్చితంగా ఒరిజినలే తీసుకొని వెళ్ళాలి. వాళ్ళు ఏం తీసుకోరు, మళ్ళీ రిటర్న్ ఇస్తారు, కానీ చెక్ అయితే చేసుకుంటారు. అండ్ లొకేషన్ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్ వి హెల్త్ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ చెన్నై. సో అడ్రస్ అయితే ఇచ్చాను చెన్నై లొకేషన్లో. అండ్ షిఫ్ట్ అయితే ఆల్రెడీ చూసేసాము. అయితే వచ్చేసి రిక్వైర్డ్ టు సైన్ ఏ మినిమం కమిట్మెంట్ ఆఫ్ 18 months అండ్ సబ్మిట్ ద ఒరిజినల్ 10th and 12th మార్క్ షీట్. సో మీరైతే ఫస్ట్ వెళ్ళిన తర్వాత ఇదైతే డిసైడ్ అయితే చేసుకోవాలి. 18 months అయితే వాళ్ళకైతే మనం ఒరిజినల్ అయితే సబ్మిట్ చేయాలి. 10th కానీ ఇంటర్ కానీ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళతో అయితే కమిట్మెంట్ తీసుకోవాలి. 18 months మేము ఈ కంపెనీలోనే వర్క్ చేస్తామనేసి. హ్యూమన్ అనాటమీ ఫిజియాలజీ సిస్టమ్స్ గురించి అడుగుతున్నారు. అండ్ జనరల్ మెడికల్ టెక్నాలజీస్ గురించి అడుగుతున్నారు. మెడికల్ కోడింగ్ ఐసిటీ అండ్ సిపిటి గురించి అయితే అడుగుతున్నారు. సో మీరు కనుక బాండ్ కానీ ఓకే అనుకుంటే డీటెయిల్స్ అయితే ఇచ్చేసాను. వాట్సాప్లో కూడా ఉన్నారు, నార్మల్ కాల్ కూడా కలుస్తుంది. అండ్ అలానే ఈమెయిల్ కూడా ఇచ్చాను. సో ఒకసారి ఈమెయిల్ అయితే చేంజ్ అయింది. వి టెక్నాలజీస్లో వి హెల్త్ టెక్ అనేసి రూల్స్ 2 words అనమాట. సో మెడికల్ కోడర్ ఇది కూడా. క్లయింట్ అయితే వచ్చేసి ఆప్టమ్ అనేసి వీడియో అయితే చేస్తున్నాను. మనీ అయితే ఎవరైతే పే అయితే చేయొద్దండి. ఆప్టమ్ అయితే వచ్చేసి క్లయింట్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే వచ్చేసి పేరోల్ మాత్రం అయితే వచ్చేసి మెయిన్ కంపెనీ అయితే ఇస్తుంది. J2W ఫ్లెక్సిబుల్ ఇన్ షిఫ్ట్స్ అంటున్నారు. షిఫ్ట్ అయితే వచ్చేసి మార్నింగ్ షిఫ్టే నార్మల్గా 11 AM to 8:30 PM. బట్ కాకపోతే కనుక 3 weeks అయితే మనకి ట్రైనింగ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్లో మాత్రం నైట్ షిఫ్ట్ 5:30 నుండి అయితే వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది. జాబ్ డీటెయిల్స్ అయితే చూసేద్దామండి. పేరోల్ అయితే వచ్చేసి J2W, క్లయింట్ అయితే వచ్చేసి ఆప్టమ్. వర్క్ ఫ్రమ్ ఆఫీసే చేయాలి. ఫ్లెక్సిబుల్ అయితే ఇన్ షిఫ్ట్స్, ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాలి షిఫ్ట్స్లో. మెడికల్ కోడింగ్కి వేకెన్సీస్ అయితే వచ్చేసి ఇదైతే ప్రస్తుతానికి అయితే 6 months తీసుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ కనుక క్లయింట్ రిక్వైర్మెంట్ బట్టి ఎక్స్టెండ్ అయితే కనుక ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఇదైతే వచ్చేసి స్కిల్ సెట్ అయితే వచ్చి కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. శాలరీ అయితే వచ్చేసి మంత్కి 22,000 ఇస్తామంటున్నారు. ఫ్రెషర్స్, అది కూడా నాన్ సర్టిఫైడ్ చేసిన వాళ్ళకి. అండ్ వాకిన్ అయితే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అనమాట. 2nd July నుంచి వాకిన్ అయితే ఉన్నాయి. అంటే రేపు ఎల్లుండి అలా కూడా ఉన్నాయి. ఈ వీక్ మొత్తం కూడా ఉన్నాయి హైదరాబాద్ లొకేషన్లో. మీకు ఏ డౌట్స్ ఉన్నా ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే వాళ్ళని